హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏపీ పీసెట్ 2026 చాలామంది ఏంటి అంటే అటెంప్ట్ చేశారు, రిజల్ట్స్ చెక్ చేశారు, మీ ర్యాంక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మొత్తం మీకు ఐడియా ఉండొచ్చు. అండ్ అందరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అసలు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఏయూ ఆర్ ఎస్వియు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అవే టాప్ యూనివర్సిటీస్ మన స్టేట్లో కాబట్టి. సో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అయిన ఏయూ ఫీ స్ట్రక్చర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎంఎస్సి కోర్స్ వైజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, రెగ్యులర్కి ఎంత ఫీజు ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్కి ఎంత ఫీజు ఉంటుంది, సెల్ఫ్ సపోర్ట్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఏంటి అంటే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ దట్ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ఏబిపిసెట్ 2026 కౌన్సిలింగ్ ఎప్పుడు అండ్ వన్ మోర్ ఒక ఇంపార్టెంట్ వీడియో చేసాం. సో లైఫ్ సైన్సెస్లో ఏ గ్రూప్స్ వస్తాయి, మీకు ఏ గ్రూప్స్ ఎంఎస్సి కోర్సెస్ ఏ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు ఏంటి అని ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో రిలీజ్ చేస్తాను నేను, మీరు అక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ టెక్నాలజీ మైక్రోబయాలజీ కానీ వేరే వేరే యూనివర్సిటీస్ కట్ ఆఫ్స్ డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి వీడియో ఎండింగ్లో మీకు ప్లే అవుతాయి మనకి, మీరు అవి చెక్ చేసుకొని మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో. వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే కోర్స్ వైజ్ నేను ఏంటి అంటే మీకు రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, సెల్ఫ్ సపోర్ట్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ కేస్ మేనేజ్మెంట్ ఆ కోర్స్లో ఉంటే చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ కోర్స్లోకి వెళ్తే మనకేంటి అంటే ఏయూ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్తున్నంత మీకు ఏంటి అంటే ఏయూ ఫీ స్ట్రక్చర్ మాత్రమే. ఎస్వియు కూడా సూన్ వస్తుంది మనకి, దాని వీడియో కూడా చేస్తాను మీకు. ఓకే కంపల్సరీగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఏయూలో మనకి రెగ్యులర్కి వచ్చేసి 24,200 ఉంటుంది. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్కి ఏయూలో 24,200, అది ఏ కోర్స్ అయినా కానీ. ఇన్ కేస్ ఆ కోర్స్ రెగ్యులర్లో సీట్స్ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో, దెన్ లేకపోతే ఎస్ఎఫ్. ఓకేనా. ఇక్కడ మనం ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే రెగ్యులర్లో 24,200 ఉంది, అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో 35,500 ఉంది. ఈ సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ ఫినాన్స్ అండ్ రెగ్యులర్కి డిఫరెన్సెస్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవడం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో మనం ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చెక్ చేసుకుంటే సెల్ఫ్ ఫినాన్స్కి 35,500 ఉంటుంది. ఇన్ కేస్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే 39,500 ఉంటుంది మనకి. మేనేజ్మెంట్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ సపోర్ట్ కిందకే వస్తుంది మనకి ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ కోర్స్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసుకుంటే రెగ్యులర్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి 24,200 రెగ్యులర్ ఫీజు అయితే ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చూసుకుంటే 58,000 ఉంది. ఇన్ కేస్ సెల్ఫ్ సపోర్ట్ అయితే 79,500 ఉంది మనకి ఏయూలో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి బయోటెక్నాలజీకి మనకి రెగ్యులర్లో సీట్స్ అనేవి లేవు ఆంధ్ర యూనివర్సిటీలో, ఉన్నది సెల్ఫ్ ఫినాన్స్. సో సెల్ఫ్ ఫినాన్స్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే పర్ ఇయర్ నేను చెప్పడం మీకు, ఓకేనా, పర్ ఇయర్ 58,000 ఉంది మనకి. ఓకేనా, పర్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ నేను చెప్పిన ఎవ్రీ ఫీజ్ అమౌంట్ ఏంటంటే పర్ ఇయర్కి. ఓకేనా. 2 ఇయర్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా. ఇక్కడ ఎంఎస్సి బయోటెక్నాలజీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ చూసుకుంటే పర్ ఇయర్ ఫీజు 58,000 ఉంటుంది. ఇన్ కేస్ సెల్ఫ్ సపోర్ట్ అయితే 79,500 ఉంటుంది మనకి. మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా సేమ్ 79,500 ఉంటుంది. ఓకే. ఎంఎస్సి బాట్ని మనకి రెగ్యులర్ సీట్స్ అనేవి ఉన్నాయి. 24,200 రెగ్యులర్ సీట్ పర్ ఇయర్ ఫీజు ఎంఎస్సి బాట్నికి. సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 42,600 ఉంటుంది మనకి సెల్ఫ్ ఫినాన్స్. సెల్ఫ్ సపోర్ట్ ఫీ స్ట్రక్చర్ చూస్తే ఎంఎస్సి బాట్నికి పర్ ఇయర్ 49,500 ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది, సో అది సేమ్ ఉంటుంది, 49,500 ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ అనలైసిస్ ఆఫ్ ఎఫ్డిడబ్ల్యూ ఈ కోర్స్ అయితే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, 24,200 ఉంది మనకి. సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే 35,500 ఉంది పర్ ఇయర్. అండ్ సెల్ఫ్ సపోర్ట్కి వెళ్తే 39,500 ఉంటుంది మనకి. మేనేజ్మెంట్ కోటా ఇంక్లూడ్ అయితే మేనేజ్మెంట్ కోటా కూడా సేమ్ 39,500 ఉంటుంది. ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ మనం చూసుకుంటే రెగ్యులర్ పర్ ఇయర్ ఫీజు చూసుకుంటే ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ 24,200 ఉంది మనకి.
అండ్ సెల్ఫ్ సపోర్ట్ అయితే 35,500 ఉంది. ఏది ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీకి. అండ్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే 49,500 ఉంది ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ. అండ్ మేనేజ్మెంట్ కోటా చూసుకుంటే 49,500 ఉంటాయి. సో ఇది ఫీ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎంఎస్సీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సీట్స్ ఏంటి అంటే మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే పర్ ఇయర్ 24,200. మనకి ఎంఎస్సీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనేవి లేవు. ఓకేనా, ఉన్నది రెగ్యులర్ సీట్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్. ఓకే, సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే 49,500 ఉంది. అండ్ మేనేజ్మెంట్ కూడా సేమ్ 49,500 ఉంది మనకి. ఏది అండ్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి ఏయూలో. చూసుకుంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ అయితే 24,200 ఉంది పర్ ఇయర్. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అయితే 39,500 ఉంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ అయితే 59,500. సేమ్ మేనేజ్మెంట్ కోటా యాజ్ యూజువల్ 59,500 ఉంది. ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ చూసుకుంటే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి ఏయూలో 24,200 పర్ ఇయర్. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే 39,500 ఉంది. సెల్ఫ్ సపోర్ట్ అయితే 49,500 ఉంది. అండ్ మేనేజ్మెంట్ అయితే 49,500 ఉంది. యాజ్ యూజువల్ ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ మనకి సెల్ఫ్ సపోర్ట్ అయినా కానీ మేనేజ్మెంట్ రెండు సేమ్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఎంఎస్సి జియోగ్రఫీ చూసుకుంటే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి ఎంఎస్సి జియోగ్రఫీ కోర్స్కి ఏయూలో 24,200 ఉంది రెగ్యులర్కి అయితే. సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ లేవు, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ కూడా లేవు మనకి. ఓకే, మేనేజ్మెంట్ కోటా ఉంది 49,500 ఉంది ఎంఎస్సి జియోగ్రఫీ ఆంధ్ర యూనివర్సిటీలో. జస్ట్ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చూసుకుంటే మనకి 24,200 ఉంది ఎగ్జాక్ట్గా రెగ్యులర్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే మనకి 35,500 ఉంది మనకి. అండ్ ఎస్ఎస్ సెల్ఫ్ సపోర్ట్ 49,500 ఉంది. అండ్ మేనేజ్మెంట్ కోటా సేమ్ 49,500 ఉంది మనకి. అండ్ నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ కోర్స్ అయితే ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి మనకు ఆంధ్ర యూనివర్సిటీలో. సో దాని ఫీజు ఎంత ఏంటి అంటే 24,200 ఉంది మనకి. ఓకే, అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అయితే 35,500 ఉంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ అయితే మనకి 49,500 ఉంది. మేనేజ్మెంట్ కోటాస్ సేమ్ యాజ్ యూజువల్ 49,500 ఉంది. ఐ హోప్ నేను చెప్తున్న డీటెయిల్స్ ఏంటంటే మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనుకున్నా దాని ఫీ స్ట్రక్చర్స్ అనేవి నోట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నేను స్క్రీన్ మీద కూడా మీకు ఏంటి అంటే డిస్ప్లే చేస్తుంటాను ఏ కోర్స్కి ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది ఏంటి అనేది. మీరు అక్కడగా చూసుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు, మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంతవరకు మీరు చూస్తున్నారంటే మన ఛానల్లో మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తుంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి ఏంటి అంటే రీచ్ అవుతుంది. ఓకే, ఎంఎస్సి ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ చూసుకుంటే ఈ కోర్స్కి ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్కి అయితే రెగ్యులర్ సీట్స్ అనేది లేవు ఆంధ్ర యూనివర్సిటీలో. ఉన్నది సెల్ఫ్ ఫినాన్స్ సీట్. సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే పర్ ఇయర్ 43,500 ఉంది మనకి. ఇన్ కేసు మీకు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రాకపోతే ఎంఎస్సి ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో 79,500 ఉంటుంది మనకి సెల్ఫ్ సపోర్ట్. సేమ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కానీ 79,500 ఉంటుంది పర్ ఇయర్. అండ్ నెక్స్ట్ కోర్స్ చూసుకుంటే మనకి ఎంఎస్సి జియాలజీకి ఏంటి అంటే రెగ్యులర్ సీట్స్ అనేవి ఉన్నాయి 24,200 రెగ్యులర్ సీట్లో ఎంఎస్సి జియాలజీ పర్ ఇయర్. ఇన్ కేసు సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే 35,500 ఉంది మనకి. సెల్ఫ్ సపోర్ట్ లేదు మనకి ఎంఎస్సి జియాలజీ. అండ్ నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీకి చూసుకుంటే సేమ్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి. ఎంఎస్సి అప్లైడ్ జియాలజీకి 24,200 ఉంటుంది మనకి రెగ్యులర్ పర్ ఇయర్ అప్లైడ్ జియాలజీకి. సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే 35,500 ఉంటుంది. సెల్ఫ్ సపోర్ట్ లేదు, మేనేజ్మెంట్ కోటా లేదు మనకి. ఎందులో అంటే ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ. అండ్ ఎంఎస్సి జియో ఫిజిక్స్ చూసుకుంటే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి మనకి ఆంధ్ర యూనివర్సిటీలో 24,200 ఉంది. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 35,500 ఉంది పర్ ఇయర్. సెల్ఫ్ సపోర్ట్ అయితే అసలు లేదు ఎంఎస్సి జియో ఫిజిక్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ మేనేజ్మెంట్ కోటా కూడా లేదు జియో ఫిజిక్స్కి. అండ్ నెక్స్ట్ మెరైన్ జియో ఫిజిక్స్ రెగ్యులర్కి మనకి ఎంత ఉంటుందంటే ఫీ స్ట్రక్చర్ ఆంధ్ర యూనివర్సిటీలో 24,200 ఉంది. దేనికి ఎంఎస్సి మెరైన్ జియో ఫిజిక్స్కి రెగ్యులర్ సీట్ ఫీ స్ట్రక్చర్ పర్ ఇయర్ 24,200. సెల్ఫ్ ఫినాన్స్ లేదు, సెల్ఫ్ సపోర్ట్ లేదు, మేనేజ్మెంట్ లేదు, జస్ట్ ఉన్నది మెరైన్ జియో ఫిజిక్స్కి రెగ్యులర్ సీట్స్ మాత్రమే. అండ్ లైఫ్ సైన్సెస్ గ్రూప్స్కి రిలేటెడ్ చూసుకుంటే ఎంఎస్సి జెనెటిక్స్ ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్ 24,200 ఉంటుంది రెగ్యులర్ సీట్స్ అయితే. సెల్ఫ్ ఫినాన్స్కి హ్యూమన్ జెనెటిక్స్ చూసుకుంటే 58,000 ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ కోటా అయితే ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్కి 65,000 ఉంది. సేమ్
సెల్ఫ్ సపోర్ట్‌కి 65,000 ఉంటది. మేనేజ్మెంట్ కోటాకి 65,000 ఉంటది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఎక్స్‌క్లూజివ్ కోర్స్ ఇది ఏయూకి చెప్పాలంటే లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్‌కి రెగ్యులర్ సీట్స్‌కి చూసుకుంటే ఫిషరీస్‌కి ఎంత ఉంటదంటే 24,200 ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే ఫిషరీస్‌కి ఎంఎస్సీ ఈ కోర్స్‌కి ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్‌కి సెల్ఫ్ ఫినాన్స్ 35,500 ఉంది. ఇన్ కేస్ మేనేజ్మెంట్ చూసుకుంటే మనకి 39,500 ఉంటుంది. ఓకే. సో, ఇది సెల్ఫ్ సపోర్ట్‌కి. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంకో కోర్స్ ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ. ఈ కోర్స్‌కైతే అసలు రెగ్యులర్‌లో సీట్సే లేవు. ఉన్నది సెల్ఫ్ ఫినాన్స్ 35,500 ఉంటుంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే మనకి 39,500 ఉంది. సేమ్ యాజ్ యూజువల్ మేనేజ్మెంట్ కోటా కూడా 39,500 ఉంటుంది. దేనికైతే ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీకి రెగ్యులర్ సీట్స్ లేవు. ఉన్నది ఎస్ఎఫ్ అండ్ ఎస్ సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ ఫినాన్స్. సో, ఆల్రెడీ మెన్షన్ చేశాను ఫీ స్ట్రక్చర్స్. ఇన్ కేస్ ఇంకోసారి స్క్రీన్ మీద చెప్తాను నేను మీకు చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎంఎస్సీ మెరైన్ బయోటెక్నాలజీ రెగ్యులర్ సీట్స్ అయితే లేవు. ఉన్నది సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ 35,500 పర్ ఇయర్. సెల్ఫ్ ఫినాన్స్ మెరైన్ బయోటెక్నాలజీ ఎంఎస్సీ అండ్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే 39,500 ఉంది. యాజ్ యూజువల్ మేనేజ్మెంట్ కోటా కూడా 39,500 ఉంటుంది మనకి. ఓకే. నెక్స్ట్ కోర్స్ చూసుకుంటే ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ ఓషన్ సైన్స్. సో, దీనికి రెగ్యులర్ సీట్స్‌లో మనకి ఫీజు ఎంత ఉంటుందంటే పర్ ఇయర్ 24,200 ఉంది. సెల్ఫ్ సపోర్ట్ లేదు అండ్ మేనేజ్మెంట్ కోటా అస్సలు లేదు. ఉన్నది జస్ట్ రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ అయితే సెల్ఫ్ ఫినాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్సే లేవు. మేనేజ్మెంట్ కూడా లేదు. జస్ట్ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ అండ్ ఓషన్ సైన్స్ అండ్ ఎంఎస్సీ మెటలర్జీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ అయితే రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉన్నదో 24,200 ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ లేవు అండ్ సెల్ఫ్ సపోర్ట్ కూడా లేదు. జస్ట్ ఉన్నది రెగ్యులర్ మాత్రమే. ఎంఎస్సీ మెట్రాలజీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ ఈ కోర్స్‌కి జస్ట్ రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ మాత్రమే. ఓకే. అండ్ నెక్స్ట్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే అసలు రెగ్యులర్ సీట్స్ అనేది ఏయూలో లేవు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఉన్నది సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మాత్రమే. సెల్ఫ్ ఫినాన్షియల్ సీట్స్ పర్ ఇయర్‌కి 49,500 ఉంటుంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే ఇన్ కేస్ 79,500 ఉంది మనకి. ఓకే. మేనేజ్మెంట్ కూడా యాజ్ యూజువల్ సేమ్ 79,500 ఉంటది మనకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ. అండ్ ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చూసుకుంటే రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ పర్ ఇయర్ 24,200 ఉంది. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే న్యూక్లియర్ ఫిజిక్స్‌కి 39,500 ఉంది. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌కి ఏంటి అంటే సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ లేవు అండ్ మేనేజ్మెంట్ కోటా కూడా లేదు. అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చూసుకుంటే మనకి రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ 24,200 ఉంది. ఎంఎస్సీ ఫిజిక్స్‌కి ఏంటి అంటే సెల్ఫ్ సబ్ సీట్స్ ఉన్నాయి. ఆ ఫీజు ఎంత ఉంటుందంటే 39,500 ఉంది మనకి. అండ్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే 49,500 ఉంది. మేనేజ్మెంట్ యాజ్ యూజువల్ 49,500 ఉంది ఎంఎస్సీ ఫిజిక్స్‌కి. అండ్ ఎంఎస్సీ సైకాలజీ రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ మేనేజ్మెంట్ కోటా ఉన్నాయి. సైకాలజీ చూసుకుంటే 24,200 రెగ్యులర్. సెల్ఫ్ ఫినాన్స్ అయితే 35,500 ఉంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ కూడా సేమ్ 39,500 ఉంది. మేనేజ్మెంట్ కూడా సేమ్ ఉంటుంది. 39,500 ఉంటుంది ఎంఎస్సీ సైకాలజీ. అండ్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌కి 24,200 ఉంది. అండ్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌కి సెల్ఫ్ ఫినాన్స్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 35,500 ఉంది ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌కి పర్ ఇయర్. అండ్ ఇన్ కేస్ సెల్ఫ్ సపోర్ట్ చూసుకుంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌కి 59,500 ఉంది. మేనేజ్మెంట్ సేమ్ సెల్ఫ్ సపోర్ట్‌కి ఎంత ఉందో అంతే ఉంటుంది. 59,500 ఉంది. అండ్ ఎంఎస్సీ జువాలజీకి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. 24,200 రెగ్యులర్ అయితే. సెల్ఫ్ ఫినాన్స్ అయితే 35,500 ఉంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్ 39,500 ఉంది సెల్ఫ్ సపోర్ట్. ఇన్ కేస్ మేనేజ్మెంట్ కూడా సేమ్ 39,500 ఉంది. సో, ఇదే మీకు ఫీ స్ట్రక్చర్స్ ఏయూ రిలీజ్ చేసింది అయితే ఇయర్ మొత్తం ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. మోస్ట్‌లీ ప్రాబబ్లీ లాస్ట్ 2025 పీజీ సెట్ కూడా సేమ్ ఇదే ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కొంచెం జస్ట్ చేంజెస్ చేశారు అంతవరకే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుందని నేను చేశాను చెప్పాలి అంటే. సో, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఫీ స్ట్రక్చర్ ఏంటి అంటే మా వాట్సాప్ గ్రూప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాం. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఏపీపీ సెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఇచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లో ఇచ్చిన తర్వాత వీడియోస్ చేస్తాము. సో, ఓకేనా. మీకు అప్డేట్స్ టైమ్ టు టైమ్ అండ్ రిలవెంట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ ఉండాలి అంటే ఛానల్‌లో
ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డిఎం చేయొచ్చు. అండ్ వాటి లింక్స్ ఏంటి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ.